యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనంలో ఇలా వ్రాయబడినది. పక్షిరాజు యవనం వలె మీ యవన కొత్తగుచున్నట్లు. మరి పక్షిరాజుకున్న గుణగణాలు చెప్పాడు ప్రవక్త యెషయా. అది అలసిపోదని సొలిసిపోదని, మరి ఆకాశమునకి ఎంత దూరమైనప్పుడు కూడా దానికి అలసట ఉండదని, అలాగే దేవుని బిడ్డలు కూడా ఈ గరుడ పక్షిలాగా ఉండాలని చెప్తున్నాడు. అందుకనే గరుడ పక్షి తన ఈపు పైన తన పిల్లల్ని మోసుకుపోతుందట. అలాగే దేవుడు కూడా తన బిడ్డల్ని నిత్యం మోస్తూనే ఉన్నాడు చెప్పడానికి గరుడ పక్షిని ఉదాహరణగా తెలియపరుస్తున్నాడు. అలాగే నాడు దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా గరుడ పక్షే. వాళ్ళు శక్తివంతమైన బిడ్డలు. వాళ్ళన్నిట్లో దేవుడు వాళ్ళకి దీవెనగా ఇస్తారు. వారు అన్నిట్లో విజయాలు పొందుతారు.